డాక్టర్ గారు, ఈరోజు జుట్టు ఆరోగ్యం గురించి చర్చించుకుందాం. అసలు జుట్టుకు వచ్చే సమస్యలు ఏమిటో ముందుగా మాకు వివరిస్తారు? సామాన్యంగా జుట్టుకి వచ్చేటువంటి సమస్యలు ఏమేమిటి? జుట్టు రాలిపోవడం, జుట్టు తెల్లబడుతూ ఉండడం, అలాగే ఈ చుండ్రు ఒకటి ఎక్కువగా ఉండడం, కొసలు చిట్లిపోయి నిర్జీవంగా ఉన్నట్టు కనపడుతూ ఉండడం, లేకపోతే కొంచెం మరీ జిడ్డుగా కనపడడం, మరీ ఎండిపోయి అంటే ఆకర్షణీయంగా లేకపోవడం, ఇలాంటివి సామాన్యంగా ఉండేటువంటి సమస్యలు. ప్రధానంగా చెప్పుకోవడానికి 3 రకాలుగా చెప్తాం: వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని చెప్పి. ఈ వాత ప్రకృతి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే జుట్టు బాగా ఎండిపోయినట్టు ఉంటుంది, అంటే రంగు నల్లగా ఉంటుంది కానీ బాగా డ్రైగా ఉంటుంది. ఈ వాత ప్రకృతి ఉన్న వాళ్ళకి చుండ్రు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జుట్టు చివర్ల చిట్లిపోతూ ఉంటాయి అన్నమాట. వాత ప్రకృతి వాళ్ళకి ఏంటంటే ఒక డ్రైనెస్ ఉంటుంది తలలోనూ ఆ వెంట్రుకల్లోనూ అంతా కూడా. అందువల్ల వెంట్రుకల చివర్లు ఎక్కువగా చిట్లిపోయేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి ఏంటంటే జుట్టు కొంచెం జిడ్డుగా ఉన్నట్టు ఉంటుంది, అంటే సహజంగానే కొంచెం పలచగా ఎక్కువ ఒత్తు లేకుండా ఉంటుందన్నమాట. ఈ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఏంటంటే జుట్టు తొందరగా రాలిపోవడం అనే ప్రాబ్లము ఈ పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే జుట్టు నెరిసిపోయే గుణం కూడా పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి తొందరగా వస్తూ ఉంటుంది. అలాగే ఇంకా 3వది ఏంటంటే కఫ ప్రకృతి అని. ఈ కఫ ప్రకృతి వాళ్ళకి ఏంటంటే జుట్టు బాగా చక్కగా ఒత్తుగా ఉంటుంది కానీ బాగా జిడ్డుగా ఉంటుంది. వీళ్ళకి రాలిపోయే సమస్య ఉండదు, అంటే చాలా తక్కువగా ఉంటుంది, కానీ జుట్టు అంటే ఆకర్షణీయంగా అనిపించకుండా కొంచెం అంటే మొద్దు వెంట్రుకలు అంటాం కదా, చూడ్డానికి కొంచెం లావుగా అలా ఉన్నట్టు మొరటుగా ఉన్నట్టుగా ఉంటాయి, కానీ ఒత్తు మాత్రం బాగా ఉంటుంది. వీళ్ళకి వెంట్రుకలు జిడ్డుగా ఉండడం, కొంచెం ఈ చుండ్రు కూడా చాలా తక్కువగా వీళ్ళని బాధించేటువంటి అవకాశం ఉంది. మరి ఈ జుట్టుకు వచ్చే సమస్యలను అధిగమించాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? జుట్టుకి ఏంటంటే ప్రధానంగా కొంచెం సేవలన్నీ బాగా చేసుకోవాలి. తల మీద ఉంది కదా మనకి, దానికి అంటే తల మీద పెట్టుకునేందుకు కొంచెం సేవ ఎక్కువ చేసుకోవాలి. దానికి ఎలాగంటే చక్కగా నూనె రాసుకోవడం, తర్వాత వాటిని రెగ్యులర్గా దువ్వటం, చక్కగా దువ్వటం, దాన్ని ప్రతిసారి తలంటు పోసుకొని బాగా శుభ్రం చేసుకుంటూ ఉండడం, ఇవి పైనుంచి చేసేవి. అలాగే లోపల నుంచి దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని, ఎటువంటి ఆహారం తీసుకుంటే అవి చక్కగా బయటకు ఆరోగ్యంగా కనపడే అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆహారం తీసుకోవడం. మళ్ళీ వాటిని బాధ పెట్టకుండా ఉండాలంటే కొంచెం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, అంటే మనం సింపుల్గా చెప్పాలంటే అది. అయితే ఇప్పుడు నేను రకరకాల ప్రకృతులు ఉంటాయని చెప్పాను కదా, ప్రతి ప్రకృతిని బట్టి కూడా తలకి రాసుకునేటువంటి నూనె, మసాజ్ చేసుకునేటువంటి నూనెని కొంచెం మార్చుకోగలిగితే బాగుంటుంది. అయితే అందరికీ అనుకూలమైనటువంటి కొబ్బరి నూనె, అది ఎవరైనా వాడుకోవచ్చు. తర్వాత నువ్వుల నూనె కూడా అనుకూలమైందే, కానీ ప్రకృతి బట్టి, అంటే శరీర ప్రకృతిని బట్టి చూస్తే కనుక ఇందాక చెప్పాను కదా వాత ప్రకృతి అని చెప్పి, ఈ వాత ప్రకృతి ఉన్న వాళ్ళకి జుట్టు కొంచెం ఎండిపోయినట్టుగా ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఆముదాన్ని కానీ నువ్వుల నూనెను కానీ, ఈ రెండింటిలో ఏదైనా సరే వాత దోషాన్ని అదుపులో ఉంచి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది కనుక వీలైనంత ఎక్కువ సార్లు ఇది తలకి మసాజ్ చేసుకుంటూ ఉండాలంటే వారంలో కనీసం 2-3 సార్లు. ఇప్పుడు నేను రోజు మీరు రాసుకోండి అని చెప్పినా కూడా ఎవరు రాసుకునే పద్ధతి కాదు కదా, కనీసం వారంలో 2-3 రోజులు ముందు రోజు రాత్రి కానీ తలంటు పోసుకోవడానికి 1 గంట 2 గంటల ముందు కానీ తలంతా బాగా మసాజ్ చేసుకొని 1 గంట తర్వాత తలంటు పోసుకుంటూ ఉండాలి. మనకి తేలిగ్గా దొరికేటువంటి మందార ఆకుల గుజ్జు కానీ, లేదంటే పువ్వుల్ని కానీ ముద్దలాగా నూరేసి దాన్ని కుంకుడుకాయ రసంలో కలిపేసుకుని తలంటు పోసుకునేందుకు వాడుకున్నట్టయితే కనుక జుట్టు మృదువుగా ఉంటుంది. అలాగే ఇంకా తేలిగ్గా మనకి దొరికే వాటిలోంచి చూసినట్టయితే కనుక వేప ఆకు ఉంటుంది కదా, ఆ వేప ఆకుని ముద్దలాగా నూరి ఈ తలంటు పోసుకునేటువంటి కుంకుడు రసంలో కలిపి రుద్దుకున్నట్టయితే కనుక తలకి డాండ్రఫ్ అది రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మరొకటి ఏంటంటే గుంటగలగ రాకు దొరుకుతుంది కదా, ఈ గుంటగలగ రాకును కూడా చక్కగా నూరి దాన్ని కూడా మనం తలంటు పోసుకునేటువంటి కుంకుడు రసంలో కానీ, లేకపోతే శీకాకాయ కొంతమందికి అది అలవాటు ఉండొచ్చు, దానిలో కానీ కలిపి ఈ మిశ్రమంతో తలను రుద్దుకున్నట్టయితే కనుక రసాయనాల వల్ల వచ్చేటువంటి ఎటువంటి సమస్యలు రాకుండా జుట్టు ఆరోగ్యంగాను మృదువుగాను ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇవి పైనుంచి చేసుకోవడం. ఆ తర్వాత ఏంటంటే ఇందాక చెప్పాను కదా ఆహారం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలని. ఇది అంటే పైకి వచ్చిన వెంట్రుకల్ని మనం జాగ్రత్తగా ఉండడానికి ఇవన్నీ చేస్తున్నాము. లోపల నుంచి చక్కగా వెంట్రుకలు బాగా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన పోషణ ఇవ్వాలంటే ఆహారంలో చక్కటి ప్రోటీన్లు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ప్రోటీన్లు అంటే ఏంటి? కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఇలాంటి పప్పులన్నీ రెగ్యులర్గా ఉండేటట్టుగా చూసుకోవడం. అలాగే ఇవి కూడా ఏంటంటే కొంచెం నానబెట్టినటువంటి శనగలు, పెసలు, వాటిలో మొలకలు వస్తాయి కదా, ఈ మొలకలు అవి వచ్చినప్పుడు అంటే ఆ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి ఖనిజ లవణాలు కూడా బాగా దొరుకుతాయి, వాటిలో కావాల్సినటువంటి విటమిన్లు కూడా బాగా వస్తాయి కనుక
ప్రతిరోజు ఒక గుప్పెడు మొలకలెత్తినటువంటి విత్తనాలను కానీ తీసుకుంటున్నట్టయితే ఈ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసుని హాయిగా ఆనందంగా ఉంచుకున్నట్టయితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చాలామందికి ఏంటంటే జుట్టు సరిగా లేకపోవడం వల్ల అనవసరంగా మనసు అంతా పాడైపోతుంటుంది, అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ కూడాను. అంటే మనసు బాగుంటే జుట్టు బాగుంటుంది, జుట్టు బాగుంటే మీ మనసు కూడా బాగుంటుంది. కనుక మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా మీ జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సహాయపడుతుంది. డాక్టర్ గారు, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో, దీనికి కావలసిన మూలికలు ఏమిటో వివరిస్తారండి? మనం తయారు చేసుకోబోయేటువంటి ఈ ఔషధానికి మొట్టమొదటిగా తీసుకునేటువంటి మూలిక భృంగరాజ. భృంగరాజ అని మామూలుగా తెలుగు అంటే సామాన్యమైన భాషలో వాడేటప్పుడు గుంటగలగర అంటూ ఉంటారు. అసలు ఈ భృంగరాజ అన్న పేరులోనే భృంగరాజ అంటే ఏంటంటే జుట్టుకి రాజు లాంటిదే అని అర్థం. అది అంటే జుట్టుకి మంచి టానిక్లా పనిచేస్తుందని చెప్పి ఆ పేరే మనకు చెప్తుంది అనమాట. ఇది ఈ చూర్ణాన్ని తీసుకోవాలి, లేకపోతే పచ్చిది కానీ మీ చక్కగా మీకు ఊళ్ళో తేలిక దొరుకుతున్నట్టుగా అయితే కనుక పచ్చి ఆకులు తీసుకుని, అంటే మూలిక మొత్తాన్ని వాడుకోవచ్చు, దాన్ని శుభ్రంగా ముద్దలాగా నూరి వాడుకోవచ్చు. ఒకవేళ మీకు అలా వీలు కాకపోయినట్టయితే కనుక దీన్ని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి నిల్వ ఉంచుకొని ఆ చూర్ణాన్ని కూడా వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిపాటి ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. తర్వాత మూలిక బ్రాహ్మి. ఈ బ్రాహ్మి తలకి ఒక మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. తల మీద అంటే ఒక వేడి ఎక్కువగా ఉన్నట్టయితే కనుక వెంట్రుకలు తొందరగా రాలిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా చక్కగా చలవ చేసి మనసుని ప్రశాంతంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. జుట్టుకి చలవ చేసేందుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రాహ్మి కూడా వీలున్న వాళ్ళు పచ్చి మూలికను తీసుకోండి, లేదంటే కనుక ఎండబెట్టినటువంటి చూర్ణాన్ని వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా తయారు చేసుకునేందుకు తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి మరొకటి ఏంటంటే మూలికల మిశ్రమం. ఇది త్రిఫలా చూర్ణం. త్రిఫలాలు మీ అందరికీ ఈ పాటికి బాగా తెలిసినటువంటిదే. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ 3 కూడా ఏంటంటే తలకి చాలా చాలా మంచి టానిక్. ఈ 3ంటిని విడివిడిగా చూర్ణాలు చేసుకుని కలుపుకోవాలి. అంటే మీరు బజార్లో కొనుక్కోకుండా మీ అంతటి మీరు చేసుకుంటూ ఉంటే కనుక ఈ 3ంటి కలయికలో తలకి టానిక్ లాగా వాడుకుంటున్నాం కనుక ఇందులో ఉసిరికాయ చూర్ణాన్ని కాస్త ఎక్కువగా వేసుకుంటే బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. అలా కాక మీకు బజార్లో తీసుకొచ్చినట్టయితే కనుక మీ చేతిలో లేదు కనుక అది సమాన పరిమాణాల్లోనే ఉంటుంది. ఈ 3 చూర్ణాల మిశ్రమాన్ని కలిపి ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా మిశ్రమం చేసుకోవడానికి కాస్తంత చూర్ణం తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తలకి కావాల్సినటువంటి ఔషధ చూర్ణాలు అన్నీ రెడీగా ఉన్నాయి కదా, వీటిని బాగా కలుపుదాం. ఇప్పుడు ఏంటంటే మీకు చూర్ణాలే వాడుకునే అవకాశం ఉన్నట్టయితే కనుక ఈ అన్ని చూర్ణాలని చక్కగా తయారు చేసుకొని మిశ్రమంలాగా తయారు చేసి ఒక డబ్బాలో పెట్టి ఉంచుకోండి, అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు. అలా కాకుండా మీకు పచ్చి మూలికలు దొరికే అవకాశం ఉండి గుంటగలగరిని తర్వాత బ్రాహ్మిని పచ్చి తెచ్చుకోగలిగినట్టయితే కనుక త్రిఫలా చూర్ణాన్ని మాత్రం సిద్ధంగా ఉంచుకొని ఆ మిగతా 2 మూలికల్ని పచ్చి వాటిని తీసుకొచ్చి నూరి ఆ మిశ్రమంలో ఉన్నటువంటి రసాన్ని పిండి తీసుకొని ఆ రసాన్ని త్రిఫలా చూర్ణంలో కలుపుకోండి. ఇది ఎలాగంటే ఇప్పుడు ఈ చూర్ణాలన్నీ రెడీగా ఉన్నాక దీన్ని మన తలకి ఒక ప్యాక్ లాగా వాడుకోబోతున్నాం. దానికి ఏం చేయాలి, మీ తలకి అంటే మీ జుట్టు ఎంత ఉందో దాన్ని బట్టి ఎంత పరిమాణంలో తీసుకోవాలనేది తీసుకుని దాన్ని ఒక ఇనుప మూకుట్లో పెట్టుకోండి. ఒక చిన్న ఇనుప మూకుళ్ళు మనకి బజార్లో కూడా దొరుకుతుంటాయి. ఒక చిన్న ఇనుప మూకుడు తీసుకుని ఈ చూర్ణాలని ఆ మూకుట్లో పెట్టి దాంట్లో కొంచెం వేడి వేడి నీళ్లు, అంటే ఈ చూర్ణాలకు సరిపోయినంత పరిమాణంలో వేడి నీళ్ళు పోసి బాగా కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అంటే కొంచెం పలచ జారుగా ఉండేటట్టుగా పేస్ట్ లాగా చేసి ఆ మూకుట్లోనే 1 గంట పాటు ఉండనివ్వండి. 1 గంట తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకుని తలంతటికంటే మాడు కూడా బాగా తగిలేలాగా చక్కగా పట్టించుకొని 1 గంట తర్వాత శుభ్రంగా నీళ్ళతో కానీ కడిగేసుకున్నట్టయితే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మీకు ఎటువంటి షాంపూలు ఇవ్వనటువంటి చక్కటి అందమైన వెంట్రుకలు ఇవ్వటానికి ఈ మిశ్రమం చాలా బాగా ఉపకరిస్తుంది.